ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్న చంద్రబాబు మరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నారు. అప్పుడు ఆయన ఎవరెవరికి ఎర్త్ పెడతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మంత్రి గంటా శ్రీనివాసరావుకు మాత్రం తన పదవి కాపాడుకునే విషయంలో చంద్రబాబు ఒక ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాసరావు త్వరలోనే జరగబోయే కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిని గెలిపిస్తే ఆయన పదవికి ఢోకా ఉందరు నేతలు చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం గంటాకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. చాలా కాలం నుంచి కడప ఇన్ఛార్జి మంత్రిగా ఉంటున్నా అక్కడ పార్టీని బలోపేతం చేయడంలో ఎందుకు విఫలమయ్యారంటూ చంద్రబాబు కొద్ది రోజుల క్రితమే గంటాకు క్లాస్ పీకారట. మీకు పార్టీ కంటే పర్సనల్ అంశాలపైనే దృష్టి ఎక్కువగా ఉందని చంద్రబాబు ఆయనతో అన్నట్టు సమాచారం. కడపలో పార్టీ బలోపేతానికి అందరూ కష్టపడుతున్నా మీరు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత అనడంతో కడప ఎమ్మెల్సీ సీటును టీడీపీ ఖాతాలో వేసేందుకు గంటా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ టీడీపీని గెలిపిస్తే టీడీపీలో తనకు తిరుగుండదని ఆయన భావిస్తున్నారట. మరి చంద్రబాబు పెట్టిన కడప పరీక్షలో గంటా ఎంతవరకు పాస్ అవుతారో త్వరలోనే తేలనుంది.